ఒక్కడి వల్ల మా గ్యాంగ్ అంతా కాలేజ్ బంక్ కొట్టేశారు. ఎవడవాడు? అసలు విషయం ఏంటంటే ఈ రోజు ఎస్ఓసి క్లాస్ ఉందని పొద్దున్నే రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి తీరా లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కళ్ళు కూడా రాలేదు మామ. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. పాపం మా జాంజిగిరి దోస్తుగాళ్ళు అయితే వానం సైతం లెక్క చేయకుండా తడుచుకుంటూ వచ్చేసారు. చూడండి, లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి. నాకు అసలే లేట్ అడ్మిషన్. ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయి మా ఫ్రెండ్ గారి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉంది కానీ వాడికి దాన్ని స్టార్ట్ చేసి షట్ డౌన్ చేయడం తప్పితే వాడికి ఏమి రాదు. చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. కాసేపటికైతే క్లాస్ స్టార్ట్ చేసి డ్రోన్ కంట్రోల్ చేయడం ఎలాగో చూపిస్తున్నారు. నాకు ఒకటి అర్థం కాలేదు మామ, సార్ డ్రోన్ కంట్రోల్ చేస్తున్నారు లేదా డ్రోనే సార్ కంట్రోల్ చేస్తుందా? నీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సర్లే, సార్ ఏదో డ్రోన్ కంట్రోల్ చేస్తున్నారుగా ఒకసారి చూద్దామని అలా చూస్తుంటే నా పక్కన చూడండి ఏం చేస్తున్నాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. ఇంకా కాసేపటికైతే మా దోల పురుష్ గాడికి ఐన్స్టీన్ కి రానంత ఐడియా వచ్చింది. అసలు ప్లాన్ ఏంటంటే నాన్ స్టాప్ గా 3 hours వాన పడేసరికి మా వాడు ఇంకా రాని వరదలను కూడా సృష్టించి హెచ్ఓడి దగ్గర కథలేసి మీ గ్యాంగ్ లో కూడా ఇలా కాలేజ్ బంక్ కొట్టడానికి ఐడియాస్ ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారా? ఉంటే ట్యాగ్ చేయండి. అందరిలాగా ఉంటా వెళ్ళొస్తా అని చెబితే బాగాదు కదా, అందుకే ఈసారి కొత్తగా ట్రై చేశారు. మీరే చూడండి. హాయ్. ఓకే బాయ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దే.